హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో ఇవాళ ఎపిసోడ్ అయితే ఓకే, పర్లేదు, బాగానే ఉంది. బట్ మనకి కంటెంట్ చెప్పడానికి తక్కువ వస్తుంది. సో ఓకే, ఇవాళ రివ్యూ అయితే తొందరగానే అయిపోయింది. సో ఇష్యూస్ ఏం అవ్వలేదండి. ఒకటి చిన్నది అయింది కానీ అది పెద్ద లెక్కలో కాదు, అది టైం కోసం గొడవ అయింది. సో ఇక్కడ స్టార్టింగ్ ఏమైందంటే, సో ఇక్కడ స్టార్టింగ్ సాంగ్తో స్టార్ట్ అయింది. విజిల్ 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 ఆ సాంగ్ అనమాట. సో ఇక్కడ సంజన గారు నిద్ర రాలేదు అన్నట్టు చెప్తా ఉంటారు డెమాన్ పవన్తో. రీతుతో గొడవ అయింది. అండ్ ఇక్కడ డెమాన్ చెప్తా ఉంటాడు తను ఎందుకు నామినేట్ చేసిందంటే, మిమ్మల్ని యాక్చువల్లీ ఆ బాల్స్ కింద పడేసినా మిమ్మల్ని అలౌ చేశారు, బట్ తర్వాత మళ్ళీ మీరే గొడవ చేశారు అన్నట్టు డెమాన్ కొంచెం చెప్తా ఉంటాడు. లేదు, నేను యాక్చువల్లీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పక్కన పెట్టి తను నన్ను స్పేస్ ఇవ్వండి అన్నా కూడా తను వదిలేసి వెళ్ళకుండా తన వెనకాలే వెళ్ళాను నిన్నంతా ఏడుస్తుంటే. సో అలా చెప్తా ఎమోషనల్ అవుతారు. అసలు తను జోలికే వెళ్ళకూడదు, తన కోసం హెయిర్ సాక్రిఫైస్ చేసిందని తనతో నేను బాగుంటున్నా అన్నట్టు చెప్తా ఉంటారు. సో ఇక్కడ అదైతే నిజమే. నిన్న తను అంత స్పేస్ ఇవ్వండి అంటున్నా కూడా కొంచెం తనతోటే ఉండడానికి ట్రై చేశారు. ఏంటబ్బా అలా అంటున్నా కూడా కొంచెం ఫీల్ అవ్వకుండా ఉంటున్నారే అని నేను అనుకున్నాను. సో నాకు నిన్న ఆ టైంలోనే అనిపించింది, అలా అన్నప్పుడు ఫీల్ అయి ఉంటారా సంజన గారు అని. సో తను నామినేట్ చేసిందని ఫీల్ అవుతున్నారు. ఇంకా అది ఓకేలేండి. ఇంకా ఆ రీతు పెట్టిన పాయింట్స్ నాకు బాగానే అనిపించినాయి కానీ కొంచెం అది నాకైతే ఇబ్బందిగానే అనిపిస్తుంది. అంటే మనం ఆ ప్లేస్లో ఉంటే లైక్ గంట క్రితం మనని ఓదారుస్తా అవన్నీ చేసిన వాళ్ళని నామినేట్ చేయాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. బేసికలీ నాకేమనిపించింది అంటే, సంజన గారు అండ్ దివ్య గారు నామినేషన్స్లో ఉంటే రీతుకు కొంచెం హెల్ప్ అయింది కాబట్టి చేశారా అన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే రీతుకి నామినేషన్స్లో ఇప్పుడు అక్కడ చూసుకుంటే భరణి గారు కానివ్వండి, రీతు, దివ్య అండ్ సంజన, వీళ్ళ నలుగురికే కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంటుంది. మిగిలింది ఎవరు, ఇంకా కళ్యాణ్, డెమాన్ పవన్, ఇమాన్యుయల్, వీళ్ళకేం ప్రాబ్లం ఉండదు మోస్ట్లీ. మనకి బయట చూసుకుంటే కనుక వాళ్ళకు కూడా అదే ఐడియా ఉంటుంది. సో మేబీ వీళ్ళిద్దరిని నామినేషన్స్లోకి తీసుకురావాలనే తీసుకొచ్చి ఉంటారు రీతు. సో తను తప్పట్లేం కానీ కొంచెం సంజన గారు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడంలో తప్పలేదు అనిపించింది. నన్ను చేయదు అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పలేదు అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఎమోషనల్ అయితే అలా చెప్తా ఏడవకండి అక్క అన్నట్టు డెమాన్ పవన్ కొంచెం కన్సోల్ చేస్తూ ఉంటారు. ఈలోపు టాస్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. అదేంటంటే టాస్క్ అక్కడ వరుసగా అవేంటి కొంచెం ఒక ఐరన్వి కొంచెం వాటిని ఎయిదర్ దాటుకుంటూ వెళ్ళాలి ఆర్ కింద బెండ్ అయ్యి వెళ్ళాలి. లైక్ పోలీస్ ట్రైనింగ్లో వెంకీ మూవీలో ఉంటాయి కదా, ఎగురుకుంటూ వెళ్తారు వాటి మీద. సో అలాంటివి వాటికి తాడ్లు చుట్టి పెట్టారు అక్కడ. సో వీళ్ళు ఏంటంటే ఆ తాడ్లు తీస్తూ, అదే ఆ చుట్టి ముళ్ళేసి అవన్నీ పెట్టారు. ఆ ముళ్ళు ఆ తాళ్ళు తీస్తూ వాళ్ళకి చుట్టుకుంటూ ఆ తాళ్ళు అవి తీసినప్పుడు మళ్ళీ తీసాక ముడిపడకుండా మనకి చుట్టుకుంటూ బయటికి వచ్చి అక్కడ తగిలిచ్చి అక్కడ నంబర్స్ పెట్టారనమాట. 60, 30, 15, 45, 20, మొత్తం 9 మెంబర్స్. 9లో సంజన గారికి ఇది లేదు కాబట్టి 8 ఆప్షన్స్ పెట్టారు. ఒకటి 60, నెక్స్ట్ 45, నెక్స్ట్ 30, నెక్స్ట్ 2 20లు, నెక్స్ట్ 3 15లు. సో మొత్తం ఎన్ని వచ్చినాయి అంతేలేండి, ఇంకా అంతే. సో ఇదేంటంటే ఇక్కడ చూసుకొని 15 minutes ఏం సరిపోద్దిరా అన్నట్టు వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఫ్యామిలీ టైం అని పెట్టుంటుంది బోర్డు. సో వాళ్ళకి అర్థమవుతుంది ఫ్యామిలీ వీక్కి టైమింగ్ అని. సో ఇక్కడ రీతు ఏమో బిగ్ బాస్ ఒక 2-3 hours అయినా ఉంచుతారనుకున్నాను, ప్రతిసారి అంతే చేస్తారు కదా అన్నట్టు అంటారు. సో ఇక్కడ నాకేమనిపించింది అంటే, ఫస్ట్ నిజంగానే మరీ 15 minutes ఏంట్రా బాబా అనుకున్నా. బట్ ఓకే, అంటే 2-3 hours లేకపోయినా కనీసం ఒక 1 hour, ఒక్కొక్కరికి 1 hour ఇచ్చుంటే సరిపోయేది అనిపించింది. 2-3 hours అక్కర్లేదులేండి నన్ను అడిగితే. ఒక గంట ఉండాలి మినిమం.
సో 15 మినిట్స్ కొంచెం మరి అది ఏంటో హాయ్ బాయ్ చెప్పుకోవడానికే సరిపోయిద్దనమాట. సో ఇక్కడ సరే గేమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. గేమ్ ఆడాలని చెప్తారు. సంజన గారు సంచాలక్. తను ఆడడానికి లేదు. ఆల్రెడీ తనకి ఫ్యామిలీ వీక్ ఆప్షన్ లేదని చెప్తారు. సో ఇక్కడ ఇంకా ఆడడానికి అందరూ రెడీ అవుతుంటే తనుజ మీరు కెప్టెన్ కాబట్టి మీరు ఆడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. సో మేబీ తనూజ గారు ఇది నాకేమనిపించిందంటే తనూజ గారు ఆడిన కొంచెం ఫస్ట్ కాకుండా కొంచెం లాస్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే బేస్డ్ ఆన్ అక్కడ గేమ్ బట్టి చెప్తున్నా. మేబీ వా ఒక్కొక్కసారి ఊహించలేము. అనుకోకుండా మేబీ బాగా ఆడి ఫస్ట్ కూడా రావచ్చు. బట్ ఇప్పటిదాకా అందరూ ఆడిన గేమ్స్ బట్టి వేరే వాళ్ళందరి క్యాపబిలిటీస్ అండ్ తనుజ గారు ఆడి క్యాపబిలిటీస్ ఇంతకుముందు మొత్తం మనం చూసిన దాన్ని బట్టి కొంచెం ఫస్ట్ రావడానికి ఛాన్సెస్ తక్కువ. అలా లాస్ట్ వస్తారు అనట్లా. బట్ ఫస్ట్ ఇంకా ఈ 60, 45, 30 పోయినా కానీ ఇంకా మిగిలిన 15, 20 ఆ రెండింటికి పెద్ద 5 మినిట్సే గ్యాప్. సో 3 ఆప్షన్స్ పోయినాయి అంటే ఇంకా వేస్ట్ అంటే ఇంకా మిగిలినవి 5 సేమ్ అనమాట అవి. సో అది వాళ్ళకి టైం సరిపోదు. 15 or 20 మినిట్స్లోనో వాళ్ళు అది పెళ్లి కూతురు ఇవన్నీ చేశారు కాబట్టి వాళ్ళకి టైం సరిపోదు. సో బేసికలీ వాళ్ళ టీఆర్పీ కోసం అండ్ ఆఫ్ కోర్స్ తనూజ గారికి కూడా హెల్ప్ అవుతుంది అది. సో అండ్ మనకి కూడా కొంచెం జనాలకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అలా కలిగించడానికి 60 మినిట్స్ పెట్టారు. అది అన్ఫెయిరా అంటే ఆ పెళ్లి కూతురు ఆ హడావిడి అదంతా చేయడానికి పెట్టింది కాబట్టి ఓకే పర్లేదు అనిపించింది. కొంచెం డిఫరెంట్గా కాన్సెప్ట్ పెట్టారు కాబట్టి. సో మేబీ 60 మినిట్స్ కాకపోయినా 45 మినిట్స్ అయినా మినిమం పట్టిద్ది కదా దానికి. సో పర్లేదు అదంతా ఉంది కాబట్టి ఆ కార్యక్రమం అంతా ఉంది కాబట్టి పర్లేదు. ఒకవేళ 15 మినిట్స్ వచ్చి ఉంటే అదంతా చేసేవాళ్ళు కాదు. అది చేయకపోతే ఏమైంది అంటే కొంచెం ఇప్పుడు మనకు చూడటానికి అది డిఫరెంట్గా అనిపించింది. వాళ్ళకి ఒక మెమరీగా గుర్తుండిపోయిద్ది. సో బాగానే అనిపించింది నాకు. నెక్స్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే అదంతా తీసేసిన అదే పెళ్లి కూతురు అదంతా తీసేసిన వీళ్ళిద్దరు వరకు మాట్లాడుకున్న టైము మేబీ తక్కువనే ఉండుంటుంది కదా. అంటే 60 మినిట్స్ ఉండుండదు కదా. మేబీ హాఫ్ అన్ అవర్ వేసుకుందాం. సో హాఫ్ అన్ అవర్ వచ్చినట్టు తనుజ గారికి అది అంత మేబీ తీసేస్తే. సో ఆ హాఫ్ అన్ అవర్ కాబట్టి వీళ్ళతో కొంచెం ఎక్కువ వచ్చిందిలేండి. వీళ్ళతో కొంచెం ఈక్వల్గా వచ్చినట్టే కొంచెం అప్రాక్సిమేట్గా. ఓకే ఒక 10 మినిట్స్ ఎక్కువ వచ్చింది బేసికలీ. సో ఓకే ఇంకా అండ్ మోస్ట్లీ అదే ఈ కార్యక్రమం ఉంది కాబట్టి వాళ్ళు కెప్టెన్గా ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని ఇచ్చేద్దాం అనుకొని కూడా ఉండుంటారు. సో బేసికలీ మీరు కెప్టెన్ కాబట్టి ఆడక్కర్లేదు. మీకు కావాల్సిన టైం మీరు అక్కడ నుంచి పిక్ చేసుకోవచ్చు అంటే ఆమె 60 మినిట్స్ది తీసుకున్నారు. సో నెక్స్ట్ సంజన గారు చెప్తారు ఇది ఒక ఎమోషనల్ కాజ్ కాబట్టి అందరూ డీసెంట్గా ఆడండి, నాకేం బ్యాడ్ నేమ్ తేవద్దు అన్నట్టు. అందరూ మోస్ట్లీ అట్లనే ఆడతారులేండి చెప్పకపోయినా. సో ఇక్కడ తనుజ గారు సుమన్ గారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈమెమో సుమన్ గారిని ఇంత ఎంకరేజ్ చేస్తే తర్వాత జరిగింది నాకు ఏంటిది అనుకున్నా నేను. సో ఇంకా ఇక్కడ ఈమె రీతు ఏమో చుట్టుకోవాలని మీరు ముందే చెప్పాలా ఇప్పుడేమో చెప్తున్నారు అన్నట్టు రీతు కొంచెం విసుక్కుంటూ ఉంటుంది. సంజన గారేమో చుట్టుకొని వెళ్ళాలి ఇట్లా కరెక్ట్. ఇక్కడ ఇమాన్యువల్ చుట్టుకొనే వచ్చాడు. అది భరణి గారు చూడలేదో ఏమో నాకు అర్థం కాల. సగం చుట్టుకున్నది తీసేసాక నువ్వు చుట్టుకోవాలి కదా చుట్టుకోలేదు ఏంటన్నట్టు అడుగుతారు. సో అది కరెక్ట్ కాదంటే ఇక్కడ సంజన గారు చుట్టుకొనే వెళ్ళారన్నట్టు చెప్తారు. సో ఫస్ట్ అయితే ఇమాన్యువల్ వెళ్ళాడండి. ఇమాన్యువల్ వెళ్ళి ఇంకా ఆబ్వియస్లీ 45 మినిట్స్ది తీసుకున్నాడు. నెక్స్ట్ డెమోన్ పవన్ వెళ్ళి 30 మినిట్స్ది తీసుకున్నారు. సో పవన్ కళ్యాణ్ వస్తాడు కానీ అది కట్టుకొని కాకుండా కొంచెం తన చేతిలో పట్టుకొని వస్తాడు. అది నడుముకి చుట్టుకొని రాకుండా. సో ఎలాగోలా కట్టుకో అది ప్రాపర్గా లేకపోయినా ఇస్తానన్నట్టు అది కట్టుకుంటే ఇంకా సరే తీసుకోమంటారు. ఆయన సుమన్ గారికి హెల్ప్ చేద్దామని ఇక్కడ ఎందుకు సుమన్ గారు అంటే ఒక సాఫ్ట్ కార్నర్ అంటే మేబీ ఆయన లైక్
అంత కొంచెం సహకరించకపోయినా టాస్కుల్లో అంత ఆడుతున్నారనా? లేకపోతే ఏంటి? ఎందుకు అంత సాఫ్ట్ కార్నర్ నాకర్థం కాల. బయట ఆయనకెలాగో ఒక సింపతి ఉంది. ఇక్కడ ఇంట్లో గూడా ఎందుకుంది? అంటే బయట ఎందుకుంది? ఇంట్లో గూడా ఎందుకుంది? ఆడుతుంటే ఓకే. అక్కడ సింపతి క్రియేట్ అయ్యే సీన్ అయితే ఓకే. సో, ఓకే. ఆయనకి అది కొంచెం కష్టమైన టాస్క్ అయినా ఆడుతున్నారు. ఫైన్. బట్ అలా అనుకుంటే వేరే వాళ్ళు ఇప్పుడు చూసుకుంటే ఈ కేస్ పక్కన పెట్టండి. ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ అండ్ కొంచెం అంత ఫిజికలీ అంత ఫిట్ కాని పర్సనాలిటీ వాళ్ళు కూడా పోటీలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి సింపతియే రావాలి కదా. వేరే వాళ్ళు ఎవరికి ఇలాంటి సింపతి రాదు. ఓన్లీ వై సుమన్ గారికే ఎందుకు నాకు అర్థం కాదు. బట్ ఇక్కడ కళ్యాణ్ ఏంటంటే 20 మినిట్స్ ఇంకా తీసుకోకుండా సుమన్ గారికి ఇద్దామన్నట్టు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు బోర్డు దగ్గర. సో ఈలోపు సుమన్ గారు రారు. సుమన్ అన్న ఫాస్ట్గా రా అంటారు. ఈలోపు దివ్య వచ్చి ఇంకో 20 మినిట్స్ది ఉంది, అది తీసేసుకుని వెళ్తారు. సో ఉన్నది ఒకటే 20 మినిట్స్. తర్వాత మళ్ళీ రీతు వస్తుంది. రీతు వస్తే ఇంకా సర్లే అని రీతు తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ 20 మినిట్స్ తనే తీసుకుంటాడు. నెక్స్ట్ ఇంకా రీతు భరణి గారు వస్తారు, వాళ్ళు 15 మినిట్స్ తీసుకుంటారు. నెక్స్ట్ సుమన్ గారు వస్తారు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడంటే ఈ 20 మినిట్స్ బోర్డ్ పైన పెట్టి తను 15 మినిట్స్ సుమన్ గారికి మిగిలిన 15 మినిట్స్ తను తీసుకుంటాడు. బేసికలీ అదేముందిలేండి, 5 మినిట్సే లేండి తేడా. సో ఓకే, ఇంకా సుమన్ గారికి ఏమో 20 మినిట్స్ వస్తుంది, పవన్ కళ్యాణ్ 15 మినిట్స్ వస్తుంది, జస్ట్ 5 మినిట్స్. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇద్దామనుకున్న ఇంటెన్షన్ ఫైన్. తను లైక్ తనకు మేబీ అంత ఇంపార్టెంట్ కాదు, ఆర్ ఒకవేళ ఉండొచ్చు కూడా, తనకి కూడా కలవాలని కూడా ఉండొచ్చు. బట్ స్టిల్ వేరే వాళ్ళకి ఇద్దామనుకున్న ఇంటెన్షన్ బాగుంది. కానీ వై సుమన్ అన్న, ఎందుకు సుమన్ అన్న మీద సాఫ్ట్ కార్నర్ అందరికీ, నాట్ ఓన్లీ ఫర్ కళ్యాణ్, తనూజ గారికి కానివ్వండి, వేరే వాళ్ళందరికీ ఎందుకు ఆ సాఫ్ట్ కార్నర్ అన్నట్టు నాకు అనిపించింది. సో క్యారమ్ బోర్డ్లా చేస్తున్నారు అన్నట్టు సంజన గారు అంటారు. అంటే అక్కడ పెట్టి తీయడం, సుమన్ గారికి ఎక్స్చేంజ్ చేయడం, అలా ఎక్స్చేంజ్ లేదు, మళ్ళీ నా మీదకి వస్తుంది. ఇక రీతు గారు ఏదో అంటారు, అది నాకు క్లియర్గా లేదు. రీతు నీకైతే ఛాన్స్ కావాలి గొడవ పట్టడానికి అంటారు. సో వాళ్ళ 15-20 మినిట్స్ కూడా గొడవ పడుతున్నారు. 5 మినిట్స్ తేడా ఏముంది? ఓకేలేండి, ఆ టైంలో 5 మినిట్స్ కూడా ఇంకో 5 మినిట్స్ ఉంటే ఏమైంది అన్నట్టు అనిపిస్తుంది. నిజంగా ఒకళ్ళు మనం లైక్ ఎంత క్లోజ్ వాళ్ళని కలిసినప్పుడు ఎంత టైం ఇచ్చినా కానీ సరిపోదే అనిపిస్తుంది. బట్ ఓకే, ఇంకా అక్కడ ఏం చేయలేము. సో ఇక్కడ రీతు కూడా మీరు గిల్లేసి నన్ను అనకండి అన్నట్టు అంటూ ఉంటారు. ఎక్స్చేంజ్ ఎలా ఉందో లేదో అంటే ఇంకా సుమన్ గారు కూడా అట్లా అనేసరికి లేదు నాది నాకు ఇచ్చేయని, ఇది నువ్వు తీసుకో అన్నట్టు కళ్యాణ్తో అంటారు. సో ఇక్కడ దివ్య గారు కూడా అదేం ప్రాబ్లం ఉండదండి అన్నట్టు అంటారు. సో ఎందుకు దివ్య మిమ్మల్ని అనట్లేదు కదా, మీ బోర్డు మీ చేతిలోనే ఉంది కదా, మీరు ఎందుకు మాట్లాడుతున్నారంటే నేను ఒక ప్లేయర్ని, ఇక్కడ ఎవరికైనా మాట్లాడే రైట్ ఉంది, అందరికీ మాట్లాడే రైట్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే సంజన గారి భయం ఏమో ఆల్రెడీ ఫ్యామిలీకి పోయింది, మళ్ళీ మీదకి ఏమన్నా వస్తుందేమో అని భయపడుతున్నారు. బట్ బేసికలీ మనం చూసుకుంటే ఇది ఎలాంటి టాస్క్, దీనిలో బిగ్ బాస్ అయినా సీరియస్ అయ్యేంత టాస్క్ కాదు ఇది. సింపుల్గా అంటే ఏదో పెట్టారు కానీ అంత స్ట్రిక్ట్గా చూడరేమో అనుకుంటున్నా. సో అంత సంజన గారు అంత భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు మార్చుకున్నారు కాబట్టి భయపడ్డారు. సో దానికి వీళ్ళందరూ ఏమో అంతేం ఉండదు, ఏం కాదు అన్నట్టు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ బిగ్ బాస్ అడుగుతారు, బిగ్ బాస్ అంతా ఓకే కానీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా అని అడిగితే మీరు సంచాలకు మీరే డెసిషన్ తీసుకోండి అన్నట్టు. అంటే ఇక్కడ కళ్యాణ్ అడుగుతారు, నిన్ను ఎవరు ఫోర్స్ చేయలేదు కదా అని కళ్యాణ్ అడుగుతారు. అలానే మీకు ఎవరికన్నా ఇబ్బంది ఉందా వీళ్ళు ఇలా చేసుకుంటే అంటే ఎవరికి ఇబ్బంది లేదంటారు. సో ఓకే బిగ్ బాస్ అలా అయితే ఇంకా అదే వాళ్ళకి ఎవరెవరికి ఎన్నెన్ని మినిట్స్ వచ్చినాయో సంజన గారు చెప్తారు. సో ఇక్కడ కొంచెం చిన్న ఇష్యూ అయింది కానీ ఇదేం పెద్ద లెక్కలోకి రాదులేండి. అండ్ అది సంజన గారు ఓవర్గా భయపడటం వల్ల జరిగింది, ఆమెకున్న బాధకు అలా బిహేవ్ చేస్తున్నారు. సో ఆమె సిచ్యువేషన్కి ఓకే అనుకోవాలి ఇంక అది. సో ఇంకా ఈలోపు ఆ రోజు సుమన్ గారి యానివర్సరీ అంట, ఆ రోజు అంటే మేబీ నిన్నేలేండి. సో మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి వాళ్ళ వైఫ్ నుంచి లెటర్ వస్తుంది. సో నేను లెటర్ ఎందుకు ఇప్పుడు కలుస్తున్నారు కదా అనుకున్నా. సో ఇక్కడ ఈలో భరణి గారు వచ్చి సంజన గారిని పలకరిస్తారనమాట. ఆమె ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇమాన్యువల్ కూడా ఆమెను కన్సోల్ చేస్తూ ఉంటారు, అందరూ హ్యాపీగా ఉన్నారంటే అందుకే నేను హ్యాపీగానే ఉన్నా వాళ్ళందరి కోసం అన్నట్టు ఆమె అంటూ ఉంటుంది. సో
నిన్ను కూడా ఉంచుతారు, అంత కఠినంగా ఉండరు అన్నట్టు చెప్తారు సంజన గారు. ఇమాన్యువల్ సంజన గారికి చెప్తాడు. సో ఇక్కడ సుమన్ గారిని అడుగుతారనమాట, నీకు 20 నిమిషాలు వచ్చింది కదా, నువ్వు ఎవరితో అయినా స్వాప్ చేసుకోవచ్చు, ఆరు వేరే వాళ్ళకు ఉన్న టైంలో నువ్వు కొంత తీసుకోవచ్చు, ఎవరినైనా అడుగుతావంటే. ఇక్కడ సుమన్ గారు ఏమన్నా అడుగుతారేమో అనుకున్నా, బట్ అడగనన్నమాట నాకు బాగా నచ్చింది. ఇక్కడ సుమన్ గారే కాదు, ఎవరికి అందరిని అడుగుతారులేండి ఈ క్వశ్చను. ఎవరిని అడిగినా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి అడగడం అనేది వెరీ రాంగ్ థింగ్. స్వాప్ చేసుకోవడం కానివ్వండి ఆర్ వేరే వాళ్ళని అడగడం కానివ్వండి ఈజ్ వెరీ రాంగ్ థింగ్. అందరికీ ఈక్వల్గా రాలా, దట్స్ ఓకే, దట్స్ నాట్ ఫెయిర్. బట్ స్టిల్ ఎవరికి వాళ్ళకు వచ్చింది, ఇంకా అది ఫెయిర్గా రాలా. బట్ వాళ్ళని అడిగి వాళ్ళది లాక్కోవడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ అనిపించింది. సో తీసుకోను అన్నాడు బిగ్ బాస్. సుమన్ గారు తీసుకోను అన్నారు, సరిపోదు కానీ తీసుకోను వేరే వాళ్ళని అడగను అన్నట్టే చెప్పారు. సో ఇంకా ఓకే అని టైమర్ స్టార్ట్ అయ్యిద్ది. టైమర్ స్టార్ట్ అవ్వగానే ఇంకా వాళ్ళ వైఫ్ వస్తారు. ఇద్దరు ఇంకా హక్ చేసుకొని ఇంకా చాలా బాగా ఆడుతున్నారు, బాగానే ఉందా, అందరూ బాగున్నారా. ఇక్కడ ఇక్కడ ఏం చెప్తారంటే మేజర్గా విన్ అయినా అవ్వకపోయినా టాప్ 5లో ఆర్ టాప్ 2 టాప్ 3లో ఉన్నా నాకు ఓకే, విన్ అయినా కూడా ఓకే, బట్ టాప్ 5లో ఉండాలన్నట్టు చెప్పారు. అంటే టాప్ 5లో ఉన్నావు అలానే ఆడు, అది ఇంకా బాగా ఆడు అన్నట్టు చెప్పారు బేసికలీ. సో ఇక్కడ మాట్లాడుకుంటున్నారు ఒక్కొక్కసారి వాళ్ళ కిడ్స్ గురించి. వాళ్ళ కిడ్స్ని కూడా తీసుకొస్తారేమో అనుకున్నా, తీసుకురాలా, మరి ఒకళ్ళనే ఎలా అన్నట్టు చెప్పారు వాళ్ళ వైఫ్. సో గేమ్ గురించి మాట్లాడింది అయితే చెప్తున్నాను నేను, వేరేవి కొంచెం ఎలా ఉన్నావు ఏంటి, కొంచెం వాళ్ళ పర్సనల్ విషయాలు అవి మాట్లాడుకున్నారు, అవంతా చెప్పట్లే నేను. సో సంజన గారితో కొంచెం ఇబ్బంది ఫస్ట్లోనా అంటే ఇప్పుడు కూడా డిసప్పాయింట్ అయ్యాము అన్నట్టు అంటారు. దేనికో నాకు అర్థం కాల. ఫస్ట్లో అంటే వాళ్ళిద్దరికి ఆమె స్మోకింగ్ అవి దాచిపెట్టడం అవన్నీ కొంచెం వాళ్ళిద్దరికి గొడవలు అయినాయి. బట్ ఇప్పుడు ఎందుకు డిసప్పాయింట్ అయ్యానన్నారో అర్థం కాల. మరి ఈ రీసెంట్గా ఏం గొడవలు అయినాయి సంజన గారికి సుమన్ గారికి, ఏమో మరి. ఇక్కడ తనూజాతో తగ్గించండి, ఏ నెగిటివ్ అయిందా అన్నట్టు సుమన్ గారు అడుగుతారు. హైప్ ఉంటుంది, ఎవరు హైప్లో ఉంటుందో వాళ్ళతో ఉంటుంది తను, జాగ్రత్తగా ఉండండి, మంచిగా ఎవరన్నా మాట్లాడితే నమ్మకండి అని చెప్తారనమాట. సో ఇక్కడ నాకు అర్థం కాలేదండి, అంటే వాళ్ళ గేమ్ ప్లే ఏంటి అంటే మేబీ ఏమన్నా సంజన గారికి ఆపోజిట్ అయితే ఇంకా ఆయన గేమ్ పెరుగుతుంది అని ఏమన్నా ట్రై చేశారా, ఆర్ ఇద్దరికి బయట కొంచెం ఫాలోయింగ్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరు మామూలుగా ఏం గేమ్ ఆడుతున్నారు, ఇద్దరికి బయట ఫాలోయింగ్ ఉంది, వాళ్ళతో ఆయనతో నాకు గొడవ ఎందుకు, ఈవిడతో నాకు గొడవ ఎందుకని ఇద్దరు కలిసి ఉంటున్నారు. సో దాన్ని బ్రేక్ చేద్దాము, సుమన్ గారికి కొంచెం పెంచుదామని ఏమన్నా ట్రై చేస్తున్నారా, నాకు అర్థం కాలేదు. సో దాన్ని ఇమ్మీడియట్గా ఎపిసోడ్ ఎండింగ్లోనే దీనికి జరిగిన ఎక్స్టెన్షన్ ఉంటుంది అన్నమాట. సో మేబీ ఇది నాకు రాంగ్ మూవ్ ఏమో అనిపించింది, రాంగ్ మూవ్ అనుకుంటున్నా, చూద్దాం ఎటువైపు వెళ్తుందో. మీకేమనిపించింది, రాంగ్ మూవా రైట్ మూవా? ఆయన ఎలాగులా ఆడుతున్నారు, మేబీ మీరు స్ట్రాంగ్గా మాట్లాడండి, ఎవరిని నమ్మకండి ఇస్ ఫైన్, బట్ తనుజ గారితో ఉన్న ప్రాబ్లం ఏంటి ఆర్ అది ఏమో నాకు అర్థం కాల. ఇంకా మేబీ ఏమన్నా గొడవ పడితే కొంచెం హైప్ వస్తుందని చెప్పు ఉండొచ్చు, ఇంకా నాకు అంతకుమించి ఏమి కనిపించట్లేదు. ఆర్ ఇప్పుడు నెగిటివ్ అవుతుంది కాబట్టి, నెగిటివ్ కూడా అంతేం అవ్వలేదు తనుజ గారికి, మరి నెగిటివ్ అయితే తగ్గించమని చెప్పచ్చు, నెగిటివ్ కూడా అంతే ఓకే అయింది, కొంచెం నెగిటివ్ అయింది కానీ లాస్ట్ వీక్ అంత టూ మచ్గా ఏమంత అవ్వలేదు. ఇంకా స్టిల్ ఇంకా ఛాన్సులు ఉన్నాయి, విన్నర్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. సో మరి ఎందుకు అలా చెప్పారో నాకు అర్థం కాల. అంటే మరి రైవల్రీ పెట్టుకొని అంత స్కోప్ ఉంటుందా సుమన్ గారికి? ఓకే ఇప్పుడు ఆయనకి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, బట్ ఏమో ఆయన అంటే నామినేషన్స్లో ఆర్గ్యుమెంట్స్ కానీ అవంతా నాకు వ్యాలిడ్గా అనిపించవు. గేమ్లో ఎఫర్ట్స్ పెడుతున్నారు, అది బాగానే ఉంటుంది, అండ్ కొంచెం అక్కడక్కడ కామెడీ బాగానే ఉంటుంది. అది కాకుండా పాయింట్స్ మాట్లాడేటప్పుడు ఆయనవి అంత స్ట్రాంగ్గా అనిపించవు నాకు.
సో అంత స్కోప్ ఉందా రైవల్రీ పెట్టుకొని దానికోసం ఏమన్నా ట్రై చేస్తున్నారా అనేది ఐఎమ్ స్టిల్ కన్ఫ్యూజ్డ్. ఓకే, ఇది ఇలా అయిందండి. ఇంకా తర్వాత ఇంకా ఇదంతా తనుజ గారికి తెలియదు కదా, బయటేమో వాళ్ళు ఇంకా డిస్కషన్ అయిపోయి లోపల కాసేపు కూర్చుంటారు. సో ఇంకా డిస్కషన్ అయిపోయి బయటకు వస్తుంటే క్యూట్, అసలు బాండింగ్ బాగుంది. ఇంకా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఎవరు క్యూట్ అసలు అనేదేమో తనుజ గారు. ఇక్కడ ఆ, భర భరణి గారిది సుమన్ గారిది బాండింగ్ బాగుంది అన్నట్టు అంటారు. వాళ్ళని కలిసి ఉండమన్నట్టే హింట్లు ఇచ్చారు. సో భరణి గారు కూడా మేము బాగా చూసుకుంటాం, మీరేం కంగారు పడకండి అంటే మీరున్నారనే నా ధైర్యం అన్నట్టు చెప్తా ఉంటారు. సో ఇక్కడ ఏంటో మరి రాంగ్గా గైడ్ చేశారేమో అనిపించింది. సో ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ మోగిద్ది అనమాట, అది అలారమో ఏదో మోగితే వీళ్ళు ఎవరో వచ్చారని ఇక్కడ కళ్యాణ్ లోపలికి ఎవరు వచ్చారు చెప్పిరండి భయ్యా అన్నట్టు అంటాడు. సో అది కొంచెం ఫన్నీగా అనిపించింది. సో ఇక్కడ తనుజ గారికి కూడా అదే ఆప్షన్ ఇస్తారు, వద్దని చెప్తారు. బయటికి వచ్చి నీకు నిజంగా ఫ్యామిలీ ఏం కలవాలని లేదు కదా అని కళ్యాణ్ అడుగుతారు. సో ఇక్కడ నాకు అర్థం కాల, ఏం చేస్తున్నారు తనుజ గారు, గంట వచ్చాక మళ్ళీ 15 నిమిషాలు కళ్యాణ్ అడుగుతారేంటి అనుకున్నా. అక్కడ అడిగుంటే అయితే టూ మచ్ లైక్ మిస్టేక్ అది అనిపించేది నాకు. అది అసలు తప్పులాగే అనిపించేది, ఖచ్చితంగా నెగిటివ్ అయ్యేది తనుజ గారికి. సో అడిగాక మళ్ళీ సరే తీసుకో అన్నట్టుగా ఏదో మాట్లాడతాడు కళ్యాణ్ కూడా ఇస్తానంటాడేంటి, ఎందుకు నీకు 1 hour వచ్చింది కదా, తక్కువ ఉంటే ఇచ్చేవాడిని అన్నట్టు ఏమైనా చెప్పచ్చు కదా అనుకున్నా. ఈలోపు ఇస్తాడంట, మూతి మీద వాత పెడతా అన్నట్టు అంటారు. ఇంకా అడగడం ఎందుకు, కావాలని ఊరికే ఏం చెప్తాడో చూద్దామని అడిగారా, నాకు అర్థం కాల. సో ఉన్న 15 minutes తీసుకోకుండా మళ్ళీ ఇస్తా అంటావేంటన్నట్టు అడిగితే మరి ఆయన ఏమో లేండి, ఆయన ఇస్తా అనడం కూడా ఆయన మిస్టేకే లేండి. సో మేము అడగటం ఫన్నీగా అడిగింది, బట్ ఏమో మరి. సో ఇక్కడ ఇంకా అది ఫన్నీగా అడిగానని చెప్తారు. తర్వాత మళ్ళీ కన్ఫెషన్ రూమ్కి రమ్మంటే లోపల వాళ్ళ సిస్టర్ వాళ్ళ అమ్మాయి ఉంటుంది అనమాట. సో చిన్న పాప. సో అక్కడ ఇంకా క్యూట్గా అది ఆ అమ్మాయిని ఎత్తుకోవడం అదంతా. ఇంకా ఇక్కడ బయటికి రాగానే ఇంకా సంజన గారు ఆ బేబీని తీసుకోబోతుంటే రీతు తీసుకుంటారు. ఇక్కడ కొంచెం ఆమెకు ఇవ్వచ్చు కదా, కొంచెం ఆల్రెడీ పిల్లలు కొంచెం కిడ్స్ కాబట్టి, అదే వాళ్ళకి ఆమె కిడ్స్ ఉన్నారు. సో కొంచెం వాళ్ళ కిడ్స్ని ఆ పిల్లలో చూసుకుంటారు అన్నట్టు ఇవ్వచ్చు కదా అనుకున్నా. అది రీతు ఇంటెన్షనల్గా ఏం తీసుకోలేదులేండి, తను కూడా ఆడుకుందాం అన్నట్టు తీసుకుంటుంది. బట్ కొంచెం సంజన గారికి ఇవ్వచ్చు కదా అనిపించింది. బట్ తర్వాత తీసుకున్నారులేండి, సంజన గారు కూడా తీసుకొని ఎపిసోడ్ అంతా కొంచెం మోస్ట్లీ ఆమె దగ్గరే ఉన్నట్టున్నారు, తీసుకొని ఆడిస్తూ ఉంటారు. సో ఇక్కడ నువ్వు రావనుకున్నా, ఇంక వీళ్ళు కన్నడలో మాట్లాడుకుంటే కింద తెలుగు సబ్ టైటిల్స్ వేస్తారనమాట. కొంచెం ఇంగ్లీష్లో కూడా మాట్లాడతారులేండి, తెలుగు వచ్చన్నారు మరి కొంచెం వాళ్ళ సిస్టరు. సో నువ్వు రావనుకున్నా, వీఆర్ సో హ్యాపీ ఇట్లా చెప్తూ ఉంటారు. మోస్ట్లీ సజెషన్స్ ఇచ్చారు, బాధపడకుండా ఉండాలి, ఏడవద్దు. సో ఇలా నువ్వు ఏడుస్తుంటే అమ్మ అక్క కూడా కాల్ చేస్తున్నారు, డైరెక్ట్గా మేబీ నెగిటివ్ అవుతుందని చెప్పకుండా బేసికల్లీ ఎవరైనా వాళ్ళకి నెగిటివ్స్ ఉన్నాయని డైరెక్ట్గా ఒప్పుకోరండి. ఒప్పుకుంటే అది ఇంకా చూపించుకున్నట్టు అయింది వాళ్ళ నెగిటివ్స్ ఉన్నాయని. అది ఇంకా ఓపెన్ సీక్రెట్స్ లాగా ఇలాంటివన్నీ నెగిటివ్స్ అందరికీ తెలుసు, కానీ ఇంకా ఒప్పుకుంటే అవి మాకు ఉన్నాయని చూపించుకున్నట్టు వేరే వాళ్ళకి ఇంకా అవకాశం వస్తుంది, మీ వాళ్ళే అన్నారు నీకు నెగిటివ్ ఉందని. సో అలా డైరెక్ట్గా చెప్పకుండా మేబీ వాళ్ళ ఫ్యామిలీ మీద చెప్పారా, ఇట్లా అమ్మ అక్క బాధపడుతున్నారు నువ్వు ఏడుస్తుంటే, సో ఏడవద్దు అని 4-5 సార్లు చెప్పారు అదే మాట. సో నాకు అనిపించింది మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చులేండి. ఆబ్వియస్లీ వీళ్ళు ఏడిస్తే అక్కడ ఫ్యామిలీస్ కూడా బాధపడుతూ ఉంటారు, బట్ ఇంకా కొంచెం గట్టిగా చెప్పారు. దానికి నాకు మేబీ బయట కూడా అదే నెగిటివ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా అలా చెప్పకుండా ఫ్యామిలీ మీద పెట్టి చెప్పారా అన్నట్టు డౌట్ వచ్చింది. సో ఇక్కడ నువ్వు ఏడుస్తుంటే నేను అన్నీ హ్యాండిల్ చేయలేకపోతున్నాను, నీది హ్యాండిల్ చేయాలి, అలానే నా పెళ్ళి పనులు హ్యాండిల్ చేయాలి, అండ్ అమ్మని హ్యాండిల్ చేయాలి, మళ్ళీ ఇప్పుడు నువ్వు ఏడుస్తుంటే వాళ్ళిద్దరు కూడా ఏడుస్తున్నారు, సో ఇది అయితే నువ్వు ఖచ్చితంగా ఆపాలి అన్నట్టు ఆమె చెప్తారు. సో నేను ఇంకా ఏడవను అన్నట్టు తనుజ గారు కూడా అంటారు. సో ఇంకా అంతా గేమ్ అయితే నీది పర్ఫెక్ట్గా ఉంది, బిహేవియరు గేము అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, మరి 2 weeks కన్నా ఎక్కువ ఉండను అన్నావు కదా, ఉన్నాను చూడు అన్నట్టు తనుజ గారు అడుగుతారు. సో నాకు cheerful తను కావాలి, క్రయింగ్ తను కాదు.
సో ఇలా అయితే నేను మేనేజ్ చేయలేను. అండ్ అందరూ నిన్ను సపోర్ట్ చేస్తున్నారు, లోపల బయట అందరూ నిన్ను సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. సో అది అది ఎక్కువ స్ట్రెస్ఫుల్గా చెప్పాలా, ఏడవద్దనేది స్ట్రెస్ఫుల్గా చెప్పారు. సపోర్ట్ అనేది మళ్ళీ ఎక్కువ సార్లు చెప్తే ఆల్రెడీ ఇష్యూ అయింది కాబట్టి ఇక్కడ హింట్ ఇచ్చినట్టు ఉండకూడదు అన్నది బాగా చెప్పారు. హింట్ ఇచ్చినట్టు ఉండకూడదు, అలానే తనుజ గారికి తెలియాలి అని ఒకసారో 2 సార్లు చెప్పి వదిలేశారు ఆ సపోర్ట్ది. ఈ ఏడవద్దు అనేది ఒక 3-4 సార్లు చెప్పారనమాట గట్టిగా. సో అందరూ నేను సపోర్ట్ చేస్తున్నారు అండ్ నువ్వు గెలవాలి, ఐ వాంట్ యూ టు విన్. ఈ ఫ్రస్ట్రేషను, ఇరిటేషను, ఏడవడం ఇవన్నీ ఆపేసాయి. తొందరగా ఇరిటేట్ అవ్వద్దు, తొందరగా ఏడవద్దు. అండ్ ఇంకా అందరూ అంతా బాగుంది, అందరూ నిన్ను లవ్ చేస్తున్నారు, ఎవ్రీవన్ ఆర్ సపోర్టింగ్, ఇక్కడ బయట 2 అని చెప్తారు. ఒకసారేమో అందరూ సపోర్ట్ చేస్తున్నారని చెప్తారు. అందరూ తిడుతున్నారు కదా నన్ను ఇలా ఇరిటేట్ అవుతుంటే దానికి అంటే, లేదు అందరూ తిట్టట్లేదు, అమ్మే తిడుతుంది నిన్ను, ఎందుకు అరుస్తుంది, ముఖం ఎందుకు అలా పెట్టుకుంటుంది అన్నట్టు ఇంట్లో ఇచ్చారండి. మేజర్గా ఆమెకి నెగిటివ్ అయ్యేది ఆ యాడ్ అవటం, ఆ కొంచెం మొహం ఎక్స్ప్రెషన్స్ కొంచెం అదొక రకంగా పెడతారు ఆ కోపం వచ్చినప్పుడు, అది అండ్ సపోర్ట్ లేరు అంటాం, ఇవి హింట్లు ఇచ్చారు. నెక్స్ట్ అయితే ఇంకా పెళ్లి కూతురు ఈవెంట్ స్టార్ట్ అయింది. సో అక్కడ పెళ్ళి శుభలేఖ కూడా వచ్చిందనమాట. సో దానిలో తనుజ గారి నేమ్ కూడా ఉందని చూపిస్తూ ఉన్నారు. సో సీతం వాకిట్ల సినిమాల చెట్టు సాంగ్ వేసారు పెళ్లి కూతురిని చేసేటప్పుడు. సో ఇంకా పూలు బొట్టు అవన్నీ పెడితే ఇంకా మా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. సంజన గారేమో కిడ్తో ఆడుకుంటుంటారు పక్కన. తనుజ గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాక భరణి గారి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, అది బాగా అనిపించింది. వాళ్ళ చేత కూడా అక్షింతలు అవి ఇవి వేపిస్తారు అనుకున్నా, మరి వేపించారేమో ఇక్కడ చూపించలేదో మరి మిగిలిన వాళ్ళందరి చేత. నెక్స్ట్ ఇమాన్యువల్, మీ సిస్టర్ కన్నా మీరే బాగున్నారు, మీరు కదా హీరోయిన్ అవ్వాలి అన్నట్టు ఫన్ చేస్తారు. ఇంకా అదేదో ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఒకటి వచ్చిన వాళ్ళందరి చేత ఆడిపిస్తారు. ముందు సుమన్ గారి వైఫ్ ఏమో గీ మీద వేస్తారనమాట, అది వీళ్ళు అదే పిన్ లాంటిది ఇసిరేయాలి అక్కడ, దాని పేరు కూడా ఏదో ఉంటుంది ఆ గేమ్ పేరు. సో ఈమెమో ఐస్ క్రీమ్ గెలుస్తారు అనమాట. నెక్స్ట్ నాకు మ్యారేజ్కి గిఫ్ట్ ఏంటంటే టైటిల్, అంటే నువ్వు టైటిల్ గెలిచిరా, నీకోసం నేను 4-5 సార్లు అయినా మళ్ళీ పెళ్లి చేసుకుంటా అన్నట్టు, అదే మళ్ళీ బయటకు వచ్చాక కావాలంటే చేసుకుంటా, నువ్వు చూడటానికన్నా చేసుకుంటా అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ అయిపోయిద్ది, వెళ్ళిపోతారు వాళ్ళ సిస్టరు. నెక్స్ట్ ఇక్కడ ఏమైద్దంటే ఇక్కడ ఏదో దేనికో మళ్ళీ తనుజ గారు సుమనన్నతో మాట్లాడుతూ ఉంటారు. సుమ్ము అని ఏదో అంటే, సుమ్ము కాకుండా సుమనన్న అని పిలిస్తే బెటర్ అంట అని ఇమాన్యువల్ అంటాడు. ఓ ఇది అప్పుడే వచ్చేసిందా అంటే, ఆ ఎఫెక్ట్ ఏమన్నా వాళ్ళ వైఫ్ చెప్పారు కదా తనుజతో కొంచెం తగ్గించండి అన్నట్టు, ఆ ఎఫెక్ట్ అన్నట్టు ఇక్కడ కళ్యాణ్ కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిందంట అన్నట్టు కళ్యాణ్ కూడా అంటాడు. సో దివ్య గారు ఇప్పుడైతే క్యూటీ అనకూడదా అన్నట్టు అంటే, అనకూడదంట, అనాలంట అని కొంచెం తనుజ గారు అయితే ఫీల్ అయినట్టే అనిపించింది, డల్గా అనిపించింది, మొహం మార్చేసినట్టే అనిపించింది. సో కొంచెం రాంగ్ మూవ్ ఏమో అనుకుంటున్నా, మీకేమనిపించింది, రైట్ మూవా, కమెంట్ చేయండి. ఇంకా ఇంతేనండి ఇవాళ ఎపిసోడు. సో ఇంకా రివ్యూ నచ్చుతుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అట్లీస్ట్ ఒక 100 సబ్స్క్రైబర్స్ ఈ సీజన్ ఎండ్ అయ్యేసరికి. 100 కదా నేను అడుగుతుంది, 3 ఉన్నారు మరి. సో కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, 100 జస్ట్. నెక్స్ట్ సీజన్ కావాలంటే 1000 చేసుకుందాం, అది కొంచెం బిగ్ డ్రీమ్ అని నాకు తెలుసు. సో 100 చేయండి చాలు. థ్యాంక్ యూ.